మొన్న పవన్ కళ్యాణ్ పత్రికా సమావేశం పెట్టి చెప్పు చూపించి ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి 3 రాజధానులు కావాలంటే వద్దంటున్నారు. అవసరమైతే మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి సెటిల్మెంట్లు చేసుకోండి, భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది, మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటని చెప్పి అడిగినటువంటి సందర్భం. కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? చంద్రబాబు దగ్గర 4 మీడియాలు ఉన్నాయి, మాకు ఒకటే సాక్షి. 4 మీడియాల్లో ఇటు మీద డిబేట్ రాకూడదు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22A తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ, అమరావతి పేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాలనే గ్రీన్ జోన్లు, 22A ఎస్ఎన్ ల్యాండు, పట్టా ల్యాండు, ఏంటి జమీందారీ పట్టా, కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు అంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు, బూతులు తిట్టించారు. దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలకి 3 రాజధానులు వచ్చి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు 5 కోట్లు, 5 లక్షలు ఇవ్వగలిగినాడు 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పప్పుగాడి వీడికి, ఈ 420 గాడికి, వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేమంటాడండి నిన్న, ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేము బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికి మాలిన పప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గారు ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాల నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 1,79,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడి మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద డిబేట్ జరగాలి. ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వర్ధంతికి తేడా తెలవదు, ప్రాబ్లం లేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలవకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు. కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, ఆడికేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటల్కి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వర్ధంతికి జయంతికి తేడా తేలకపోతే ప్రాబ్లం లేదు. కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుతుంది? ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లికి అది పనికి మాలి నా కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునిట్టాక నువ్వు తిరిగితే గుడ్డినా కొడుకులాగా నేను ఆహారం తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో. ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంతవే దద్దమ్మవే చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు, పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి నీబోటి సొంత నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంతం అని చెప్పి హోటల్కి వెళ్ళి పక్క పార్టీల బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.